ॐ शुक्लां भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసిన వీరుడో అరవీర భయంకరుడో నా రామచంద్రుడు. ఆయన చేస్తున్న ఈ యుద్ధం ఇది మామూలు యుద్ధం కాదు, ఇట్లాంటి యుద్ధం కాదు. రామ రాక్షస యుద్ధం నడుస్తూ ఉన్నది. అయితే ఈ యుద్ధంలో రకరకాల బాణాలు, గుదియలు, ఈటలు, బళ్ళాలు, కత్తులు, గొడ్డళ్ళు అవన్నీ వాడుతూ ఉన్నారు గదా! గదలతో సహా. ఇవి ఎట్లా ఉంటాయి చూడ్డానికి, వాటిని ఒకసారి చూపిస్తాను అని అనుకున్నాను. అందుకని ముందొకసారి చూపిస్తాను. ఎందుకంటే అవే వర్ణించి చెప్తూ ఉంటారు. 2, 3 శ్లోకాల నిండా ఆ ఆయుధాల పేర్లన్నీ రాస్తూ ఉంటారు గదా! మనసులో ఊహించుకోవడానికి వీలుగా ఒకసారి చూసుకుందాము. కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి సెర్చింగ్ చేసి పెట్టాను. ఇవి కొన్ని రకాల హిస్టారికల్ యారో హెడ్స్ బాణాలకు బాణాలు ఇప్పుడు ఇట్లా పైన ఉన్నాయి గదా! ఇవి ఇనుపవి. ఇవి ఇనుప ములుకులు. వాటి కింద ఇక్కడ చెక్కతోటి గాని, వెదురుతోటి గాని, లేదా వేరే మెటల్స్ ఐరన్ కానీ వాటితోటి కింద పొడుగ్గా వాటికి గొట్టాలుండొచ్చు. గొట్టాలు ఉండొచ్చు కొన్నిటికి. లేదా యాక్చువల్‌గా రాడ్స్ గూడా ఉండొచ్చు. గొట్టాలెట్లా ఉంటాయంటే ఇక్కడ కింద గొట్టాలుంటే లాభమేమి అంటే చాలా దూరం వేగంగా వెళ్ళగలవు. ఏరోడైనమికల్‌గా ఉంటాయి. ఒకవేళ బలంగా గుచ్చుకోవాలి, టపీమని నాటుకోవాలి గుండెలో వాడు వెంటనే చచ్చిపోవాలి అట్లాంటివేవైనా రిక్వైర్‌మెంట్స్ ఉంటే, అట్లాంటప్పుడు కొంచెము ఇనుప రాడ్స్ లాంటివి అట్లాంటివి పెడతారు. పైన మాత్రం ఇట్లాంటి మూలుకులుంటాయి. ఇట్లా షార్ప్‌గా ఉన్నది అంటే వెళ్లి గుచ్చుకుంటుంది. ఇట్లా షార్ప్‌గా ఉన్నాక ఈ వింగ్స్ లాగా ఉన్నాయి గదా! ఏవో రెక్కలున్నట్టు. ఈ రెక్కలు కూడా చూసారా ఇక్కడ చాలా ఎక్కువగా రెక్కలుంటాయి. ఇక్కడ కొంచెము తక్కువగా ఉన్నది. ఇక్కడ కొంచెం ఇంకో రకంగా ఉన్నాయి. ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి. ఇట్లా ఈ రెక్కలెందుకుంటాయి అంటే వీటితోటి తలకాయ నొప్పేంటంటే, ఈ బాణం వేసి కొట్టామనుకోండి, తర్వాత దాన్ని గుంజితే వాడి ఎముకలు, వాడి మాంసం అవి గూడా వాడి నరాలతో సహా లాక్కొనొస్తాయి ఇవి బయటికి. ఒకవేళ బాణాన్ని నాలో ఎవరైనా ఈ బాణం వేసి కొట్టారనుకోండి, ఆ బాణం నేను బయటికి తీద్దామని ట్రై చేస్తే లోపల నుంచి ఆ లోపలున్న మాంసం, మజ్జ అన్నీ లాక్కొనొస్తుందది ఇవతలకి. ఆ రకంగా ఉంటాయి. అందుకోసము కొన్ని రకాల బాణాలని అందుకోసం అంటే స్పెసిఫిక్‌గా వాడేది. కొన్ని ఇట్లా గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోవడం. ఇప్పుడు గుండెలో నుంచి గుచ్చుకొని ఇలా బయటికి వెళ్ళిపోతే ఇంక వాడు బ్రతకడానికి ఉండదు. అట్లాంటివి కొన్నుంటాయి. లేదా అర్ధచంద్రాకారం బాణాలు ఇట్లా ఉంటాయి. ఇట్లాంటివి ఎట్లా అంటే భుజాలని కొయ్యడానికి ఇట్లాంటివి ఇంకొక రకం అర్ధచంద్రాకారం బాణాల అంచులెట్లా ఉంటాయంటే గొంతులు నరకడానికి అట్లాంటివి. కాళ్ళు నరకడానికి అట్లా. ఇప్పుడు ఈ గుచ్చుకునే లాంటి బాణాలేసి కొడితే కాళ్ళల్లో, తొడల్లో, భుజాల్లో, మెడ దగ్గర గుచ్చుకుంటే ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు కాళ్ళు, చేతులు, మెడ తెగ్గొట్టేద్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటి అర్ధచంద్రాకారం బాణాలేసి కొడతారు. అట్లా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్క ప్రయోజనము, లాభం ఉంటుంది. ఆ తర్వాత ధనస్సులెట్లా ఉంటాయంటే ఇట్లా పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పట్టుకునే చోట లెదర్ తోటి పెడతారు. ఎందుకంటే చెక్క కన్నా గూడా లెదర్ కొంచెం ఎక్కువ ఎండ్యూరింగ్‌గా ఉంటుంది. పైగా పట్టుకోవడానికి ఎందుకు అంటే ఇదే పనిగా వీళ్ళిక్కడ బెట్టి కొడుతుంటారు. ఇక్కడ బెట్టి కొడుతుంటారు. పట్టుకుంటే చేతికి రామచంద్రమూర్తికైనా సరే, లక్ష్మణ స్వామికైనా, ఇప్పుడు యుద్ధం చేస్తున్న కరుడైనా, దూషణుడైనా ఎవ్వరైనా సరే, వాళ్ళ చేతులు ఇక్కడ ఈ అరచేతులు, ఇక్కడ ఉన్న వేళ్ళు, ఇక్కడ వేళ్ళు ఇవన్నీ గూడా కాయలు గాసి ఉంటాయి వాళ్ళకి. కాయలు గాసి గరుక్కుగా ఉంటాయి రామచంద్రమూర్తి చేతులు గూడా. ఎవరైనా సరే బాణాలు అట్లా వాడుతుంటే. అందుకని వాళ్ళేం చేస్తారంటే ఇట్లా గ్లోవ్స్ యేసుకుంటారు. ఇవి గూడా త్రాణాలని చెప్తారు. అంగుళి త్రాణాలు అని పిలుస్తారు. అంటే గ్లోవ్స్.
అవి వేసుకొని పట్టుకుంటారు. అయినా గూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఈయన పట్టుకున్న చోట మెటల్‌లాగా కనిపిస్తున్నది. ఇక్కడేమో కొంచెం చెక్కలాగానో లేతే లెదర్ లాగానో ఉన్నది. అయితే వీటికి గూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇప్పుడిక్కడ ఇంత వెడల్పుగా వంగి ఉన్నది అంటే, దీనితోటి ఈ నారి చాలా దూరం సాగదీసి లాగొచ్చు. అట్లా ఏవో ఉంటాయి దానికి కారణాలు ఒక్కొక్క బాణానికి. దానికి అంచు దగ్గర ఎట్లా నారి ఇక్కడ తొడగడం చూసారు గదా! ఈ నారి తొడగడం ఎట్లా ఉంటుంది అంటే, అయితే ఇక్కడేదో హుక్‌లాగా ఉన్నది హుక్‌కేసి కట్టినట్టున్నారు. ముడేసినట్టున్నారు. ఒక్కొక్కసారి ఏం జేస్తారంటే దాన్ని విప్పినప్పుడు ఈ నారిని ఈ దాన్నే ఆ గుణం అని గూడా పిలుస్తారు. దాన్ని దీనికి చుడతారిట్లా. దీనికే చుట్టి జాగ్రత్త జేసుకుంటారు. అవసరమైనప్పుడు దాన్ని తీసి మళ్ళీ అవతల సైడేసి అక్కడ హుక్ ఏదైనా ఉంటుంది దానికేసి చుడతారు. లేదా ఒకవేళ హుక్ అట్లాంటిదేమీ లేకపోతే ఇక్కడ ఈ కొసకి ముడి వేస్తారు జారకుండా. ఒక్కొక్కసారి వాటికి ఎడ్జెస్ ఇట్లా ఉన్నాయి గదా! దీన్నేం చేస్తారంటే ఇది గుచ్చడానికి అట్లా వాడి మెడకేసి లాగడానికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, యుద్ధం చేసుకుంటూ బాణాలేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి వాడి దగ్గర దాకా విలన్ లేదా మన ఏదో అపోజిషన్ లేదా మన శత్రువు దాకా వెళ్ళిపోయామనుకోండి, దగ్గరకొచ్చేసరికి అప్పుడేం చేయొచ్చంటే, బాణం వేయడానికి, నారి లాగడానికి స్పేస్ ఉండదు గాబట్టి, అప్పుడేం చేయొచ్చంటే, ఈ అంచులాగా ఉన్న దాంతోటి వాడి మెడని దగ్గరికి లాగి, వాడిని అదే బాణం వేసే బదులు వాళ్ళలో గుచ్చొచ్చు. అట్లా గూడా చేయొచ్చు. కొన్ని ధనుస్సులకి ఎడ్జ్‌లో ఇక్కడ కత్తుల్లాగా గూడా ఉంటాయి. అయితే బాణాలు వేయడం, లేతే దాన్ని గుచ్చడం కత్తిలాగా దగ్గరకొచ్చేసాడంటే. ఆ రకంగా గూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ధనుస్సుల్లో కొన్ని రకాలు. కొన్ని ఐరన్ తోటి చేస్తారు, కొన్ని చెక్కతోటి చేస్తారు, కొన్ని బొంగుతోటి చేస్తారు, కొన్ని మన ఏదో బ్యాంబూ తోటి. కొన్నేమో ఈ తొడుగులన్నీ వేస్తారు. బంగారపు తొడుగులంటారు. ఒక్కొక్కసారి వెండి తొడుగులంటారు. లేకపోతే ఒక్కొక్కసారి ఇనుప తొడుగులుంటాయి. ఒక్కొక్కసారి లేకపోతే ఇక్కడ చెప్పినట్టు మనకు ఏదో లెదర్ తోటి చర్మాన్ని గూడా తొడుగులాగా పెడతారు. ఏదో ఒకటి వాళ్ళకి వాడే వాళ్ళకి కష్టం ఉండొద్దు. వాళ్ళు ఎవరి మీద బాణాలవన్నీ ఏస్తున్నారో వాళ్ళకు నష్టం బాగా ఎక్కువుండాలి. ఈ 2 మనసులో బెట్టుకొని వీటిని బిల్డింగ్ జేస్తారు. ఆ తర్వాత ఇదిగో ఇవే ములుకులు. ఇందాక చూసాం గదా! ఈ ములుకులు ఎట్లా ఉంటాయో వీటికి గొట్టాల్లాగా ఇవతలుండాలి కదా కొన్ని. అట్లాంటివెట్లా ఉంటాయి అంటే ఇదిగో, వీటిని సన్నగా ఉంటే బాణాల్లాగా వాడొచ్చు. లేతే కొంచెం పెద్దగా, పొడుగ్గా, బలంగా ఉన్నాయంటే ఈటెల్లాగా, బళ్ళేల్లాగా కూడా వాడొచ్చు. ఆ తర్వాత ఇవి ఇనుముతోటి చేసినవి. ఇవన్నీ యాక్చువల్‌గా ఇంతకుముందు వాడినవే. ఏన్షియంట్ ఐటెమ్స్ వాటిని జాగ్రత్త జేసి దాచిపెట్టుకున్నారు. మ్యూజియంస్‌లో వాటిలో. కత్తులు ఇట్లా ఉంటాయి. కొన్ని చురకత్తులని చెప్తుంటాను నేను. కొన్ని ఎట్లా ఉంటాయంటే కత్తులు రకరకాలుగా ఉంటాయి. ఒక రకం ఉండవు కత్తులు గూడా. ఇంకెక్కడైనా ఉంటే చూపిస్తాను. ఇవి ఇన్ని రకాల ఆయుధాలు వాడతారు. ఇవేమో బళ్ళాలు, శూలాలు అట్లాంటివి. కొన్నేమో ఇవి వాటికి కూడా ఆ పెద్ద పెద్ద శూలాలకి వాటికి ఎడ్జ్‌లో కత్తుల్లాగా గూడా తగిలించొచ్చు. కొన్నేమో ఇట్లా ఇనుప గుండ్లుంటాయి. ఇవేమో చెర్నాకోలలాగా ఉన్నాయి. ఇవేమో గన్స్ అని చెప్పుకుంటాం కదా! మన వాళ్ళు మన వాల్మీకి మహర్షి రాస్తారు. మన వ్యాసుల వారు గూడా రాస్తారు. గన్స్ ఇట్లా ఉంటాయి. ఆ పూర్వ కాలంలోని గన్. మందుగుండు పేల్చడానికి. తర్వాత ఇవేమో చురకత్తులు. వాటిని పెట్టుకునేందుకు ఇది ఒర అంటారు గదా! అవి. ఆ తర్వాత ఇది గొడ్డలి. గొడ్డలిలో గూడా చాలా రకాలుంటాయి. ఇంకేమున్నాయి? ఇవి మళ్ళీ కత్తులు అట్లాంటివి. అవి ఎందుకు, ఎట్లా కొన్ని ఫ్లాట్‌గా ఉంటాయి. కొన్ని వంపు తిరిగి ఉంటాయి అట్లాంటివి. ఇక్కడ బాణం జూస్తున్నారు గదా! ఇక్కడ కణుపుల్లాగా ఉన్నాయి చూసారా? దీనికి లాభం ఏంటంటే చెప్పడానికి ఏముంటుంది? ప్రాబబ్లీ అంత ఫాస్ట్‌గా వెళ్ళడానికో ఏంటో గాని, నిమ్న పర్వణః అని అట్లా గూడా రాస్తారు మన వాల్మీకి మహర్షి. ఇవాళ గూడా వస్తాయి మనకి ఆ మాటలు. అంటే కొంచెం ఇట్లా కణుపుల్లాగా ఉన్నాయి అని చెప్తారు. వెదురు బొంగుకున్నట్టు కణుపులున్నట్టుగా ఉంటాయి. ఎందుకో మరి వాటి వల్ల లాభం. నాకు ఈ మొత్తం ఇదంతా తెలీదు. ఎందుకు ఇవన్నీ ఇట్లా వాడతారు. వాడు ఎంత అవతల వాడికి ఎంత ఎక్కువగా డ్యామేజ్ చేయగలమో, మనల్ని మనం ఎట్లా ప్రొటెక్టింగ్ చేసుకుంటామో, మనకేమి ఎక్కువ నష్టం లేకుండా పక్కన వాడికి ఎక్కువ డ్యామేజ్ కలగాలి. అందుకోసము ఎటువంటి ప్రహరణాయుధాలని ఎంతైనా ఆలోచించి తయారు చేసుకుంటారు.
తర్వాత ఇక్కడ చూసారు గదా! ఇందులో చూసినట్టు ఇక్కడ ఇవి ఇనుప మేకులతో కూడి ఉంటాయి. ఈ ఇనుప మేకుల్లాగా ఉంటాయి ఇవన్నీ. అవేసి కొడితే బలంగా మోదితే కండలు గూడొస్తాయి ఆ రకంగా. ఇంకా చాలా రకాలున్నాయి. ఎవరికి వాళ్ళు తయారు చేసుకుంటూనే ఉంటారు. ఎన్నో రకాల మారణాయుధాలన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు దగ్గరకొచ్చేసి మెడకు పట్టుకొని ఇచ్చాను. ములకోల అని పిలుస్తారు. ఇవాళ కూడా నేను తోత్రం అని చెప్తాను. స్తోత్రం అని ఒక మాట వాడతాను. ఇవన్నీ మాటలు ఇవాళ కూడా నేను వాడతాను. గుర్తుపెట్టుకోండి అవకాశం ఉంటే. ఇది తోత్రాలు, డాగర్స్ అంటారు. వీటినేం చేస్తారంటే మెడకేసి లాగడం, లేతే కాళ్ళు, చేతులు కోసేయడం అట్లా. మామూలుగా ఎవరైనా పశువులని కాస్తూ ఉన్న సమయంలో ఆవులు కింద నడుస్తూ ఉన్నప్పుడు కొమ్మలు పైకున్నాయనుకోండి ఆకులు అందకుండా, అప్పుడు పైన ఉన్న కొమ్మల్ని కిందికి లాగడానికి లేదా ఆకులు దూసి కింద పోస్తే పశువులు తింటాయని ఆ రకంగా వాడుకోవడానికి గూడా వాడతారు. మూలకోల అని పిలుస్తారు వీటిని. వాటిని యుద్ధాల్లో గూడా వాడతారు. యుద్ధాల్లో అన్ని రకాల ఆయుధాలు వాడతారు. సరే ఇవి ఆ రకంగా. ఇటు సైడు తెగ కోయడానికి, ఇటు సైడ్ పొడవడానికి, ఇటు సైడ్ పట్టుకుని దగ్గరికి లాగి కోసేయడానికి అట్లా ఏవో ఉన్నాయి రకరకాలుగా ఎవరి తెలివితేటలు వాళ్ళవి. ఇక్కడ గూడా గుచ్చిన తర్వాత వెనక్కి లాగితే ఇక్కడ చూసారా వాటి వింగ్స్? ఆ లోపల ఉన్న మాంసాలు, కండలు మొత్తం అన్నీ ఊడొస్తాయి. ఇదైతే మరి రంపంలాగా ఉన్నది ఈ బాణం అయితే. ఇది మరీ అన్యాయంగా ఇది స్వాడ్ పైగా. ఈ కత్తయితే మరి రంపంలాగా ఉన్నది. కొన్నైతే బాణాలు, స్వాడ్స్ ఏవేవో ఉన్నాయి రకరకాలుగా. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్ని రకాలుగా ఉంటాయి. కొన్ని రౌండ్‌గా ఉండొచ్చు ధనస్సులు. కొన్ని చివరన కొంచెము వంపు తిరిగి ఇక్కడ కొంచెం రౌండ్‌గా ఉందిది. ఇది కొంచెం చివరన వంపు తిరిగి ఉన్నాయి. కొన్ని మధ్యలో ఫ్లాట్‌గా ఉన్నాయి. కొన్ని మధ్యలో వంపు తిరిగాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనము. రామచంద్రమూర్తి వాడే ఈ మొత్తము ధనుస్సులు ఎట్లా ఉన్నాయంటే, ఆ ఒక్కటెందుకు వాడతారాయన? ఆయన గూడా రకరకాలవి వాడతారు. ఆయన ఒకటి విరిగిపోయిందంటే ఇంకొకటి తీస్తారు. మళ్ళీ వాడుతూనే ఉంటారు. ఒక్క ధనుస్సు బెట్టుకొని జీవితాంతం నెట్టుకొని రావడానికి అక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో మనం వాళ్ళవి విరగ్గొడతాం. వాళ్ళు మనవి విరగ్గొడతారు. ఇట్లా బాణాలకి చివరన రకరకాల పక్షుల ఈకలతోటి కుచ్చులు కడతారు. ఎందుకు అంటే కొన్ని కొన్ని కుచ్చులు ఒక్కొక్క విధంగా వేగంగా ఆ బాణాన్ని తీసుకొని వెళ్తాయి అందుకోసము. కొన్ని పావురాలతోటి, కొన్ని గద్దల ఈకలతోటి అట్లా కడతారు ఆ కుచ్చులు. అవి కూడా ఎటువంటి బాణానికి ఏ కుచ్చు గట్టి ఎట్లా వదిలితే అది ఆ బాణాన్ని ఎట్లా తీసుకొని ముందుకు వెళ్తుందని ఏరోడైనమిక్స్ తెలిసిన వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తుంటారు. ధనుర్విద్య చిన్న విద్య గాదది. ధనుర్వేదం అని అసలు యాక్చువల్‌గా సెపరేట్‌గా ఒక వేదం, ఉపవేదమే ఉన్నది మనకి. కాబట్టి దాన్ని బట్టి ఉంటాయి రకరకాలవి ఇట్లా రకరకాల ఈకలు కడతారు వాటికి వెనకాల. వాటిని బట్టి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుంది ఏమి అని ఉంటాయి. ఇక్కడ వీళ్ళెవరో ఒక గోనె సంచి లాంటిది పెట్టుకున్నారు. మన బాణ తూణీరము. ఒక్కొక్కసారి ఇదైతే దీనికి చాలా కణుగులున్నాయి. ఈయన వెదురుతో తయారు చేసింది వాడుతున్నట్టున్నాడు. సరే. ఒక్కొక్కసారి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే బాణ తూణీరాలు చూసారా ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవి వెదురు తోటి తయారు చేయొచ్చు. లేదా చెక్కతో చేయొచ్చు. లేదా ఐరన్ తోటి, ఇనుముతోటి చేయొచ్చు. ఏదైనా సరే. దానికి ఇక్కడ తాళ్ళున్నాయి చూసారా? ఈ తాళ్ళు కూడా మన బాణానికి ధనుస్సుకి బాణం గూడా గాదు. మన ధనుస్సుకి ఏవైతే మనము నారి కడతామో, ఈ నారి యూజువల్‌గా నరాలుంటాయి. నరాలు బలంగా ఉన్న నరాలు అట్లాంటివి లేదా నిజంగా గూడా జనప నారతోటి వాటితోటి మరి దేనితోటి తయారు చేస్తారో చర్మంతోటి తయారు చేసిందయితే చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. అవి గూడా తెగుతూనే ఉంటాయి. ఇంకొకటి తీసి కడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి నారి తెగిపోతుంది. అవతల వాళ్ళు బాణాలేసి మన నారి తెగ్గొట్టడం గాదు. మనం బాణాలేస్తూ ఏస్తూ ఉంటే అదే తెగిపోవచ్చు. మళ్ళీ వెంటనే ఇంకో నారి తీసి కడతాం. మళ్ళీ వాడుతూనే ఉంటాం. మనమే వాడుతుంటే మన ధనుస్సే విరిగిపోవచ్చు. ఇంకోటి తీస్తాం. మళ్ళీ వాడుతుంటాం. అట్లా చేస్తాం. యుద్ధం చేస్తున్న సమయంలో ఒక్కొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్కసారి చెయ్యరు మన వాళ్ళు. వ్యాసుల వారైనా సరే, ఎవరైనా సరే చాలా రూల్స్ ఉంటాయి. సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేయాలి. సూర్యాస్తమయం అయింది అంటే మాత్రం యుద్ధం ఆపేయాలి. కాక యుద్ధంలో యుద్ధాన్ని డాక్యుమెంటింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళని గాని,
మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరున్నారో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు కాళ్ళు, చేతులు, కళ్ళు, పళ్ళు ఊడి, తెగి కింద పడుతుంటే వాటికి చికిత్స చేసే వాళ్ళెవరున్నారో స్ట్రెచర్స్ తీసుకొచ్చి కింద పడ్డ వాళ్ళని తీసుకొని వెళ్ళే వాళ్ళెవరున్నారో వాళ్ళ మీద బాణాలు వేయడానికి వీల్లేదు. ఈ యుద్ధం చేస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు అవన్నీ తీసుకొనొచ్చి ఇస్తారు. ఏవైనా తినడానికి ఇస్తారు. అట్లాంటివి ఇస్తూ ఉన్న సమయంలో ఆ తెచ్చిన వాళ్ళని ఏమీ చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఎవరెవరైతే ఈ ఇరిగిపోయిన బాణాలు, బళ్ళాలు, కత్తులు, గుదియలు, గదలు, చక్రాలు ఏంటేంటో ఉంటాయి రకరకాల మారణాయుధాలు ఏవి వాడుతున్నారో, అవన్నీ విరిగి కింద పడిపోతూ ఉంటే, అయిపోతూ ఉంటే వీళ్ళు రథంలో తెచ్చుకుంటే బండిలో పెట్టుకొని తెచ్చుకుంటారు చాలా. ఒక్కొక్కసారి బండిలో పెట్టుకొని తెచ్చుకున్నయి గూడా అయిపోతాయి. పక్కన కింద నిలబడి యుద్ధం చేస్తున్నవాడు ఒకటో, రెండో, నాలుగో తెచ్చుకుంటాడు. అవి గూడా అయిపోయినాయంటే బండ్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాడతాడు. అవి గూడా అయిపోయినాయంటే పొద్దున ఏవో వాళ్ళు ఈ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్నవి సాయంత్రం దాకా ఉండవు. అయిపోతాయి. ఒక్కొక్కసారి విరిగిపోతాయి. ఒక్కొక్కసారి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే చేతిలోంచి జారిపోతాయి, పోతాయి. పైగా ధనుస్సు పోనీ ఒక్కటే ధనుస్సు పెట్టుకొని వాడడం కుదరదు. ఈ నారి తెగిపోతూ ఉంటుంది. ధనుస్సు తెగిపోతుంటుంది, విరిగిపోతూ ఉంటుంది. ఇవి మారుస్తూనే ఉంటారు. పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క రకం ధనుస్సు వాడాలి. అది పక్కన పెట్టేస్తారు. ఇంకోటి తీస్తుంటారు. ఈలోగా బాణాలేసి గుచ్చుతారు గదా! మళ్ళీ అవి వెనక్కెందుకొస్తాయి మ్యాజిక్ లాగా. గుచ్చారంటే ఆ బాడీస్‌లో దిగబడిపోతాయి. వీళ్ళ దగ్గర అయిపోతాయి. చాలా మందికి అక్షయమైన బాణతూణీరాలేముండవు. ఒక్కొక్కసారి అర్జునుడికి ఉన్నాయని అట్లా రాస్తారు గానీ అందరికుండవు గాబట్టి, ఆ బాణాలన్నీ అయిపోయిన వాళ్ళేం జేస్తారు ఇంక యుద్ధం మానేసి నిలబడతారు. ఒకవేళ వాళ్ళు ఆర్చర్స్ అనుకోండి. అందరూ అన్నీ చెయ్యరు. కొంతమంది గదలతోటి, కొంతమంది ధనుర్బాణాలతోటి, కొంతమంది అట్లా ఒక్కొక్క రకంగా యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయుధం అయిపోతే వాళ్ళు నిలబడ్డప్పుడు, ఇంక మిగిలిన వాళ్ళు ఆగుతారు. ఈలోగా ఈ రన్నర్స్ ఉంటారు. ఈ రన్నర్స్ ఏం చేస్తారంటే వెళ్లి ఈ ఆయుధాలన్నిటిని తెచ్చిస్తారు. విరిగిపోయినవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఆన్ సో ఫోర్త్. వాళ్ళని కూడా ఏం చేయడానికి వీల్లేదు. ఎవరి మీద మనము ఆయుధాలు ప్రయోగించొచ్చు అంటే, ఆ యుద్ధం చేస్తున్నవాడు, వాడొకవేళ రథంలో వస్తే వాడి రథము, వాడి గుర్రాలు, వాడి సారథి ఇంతవరకే. ఆ తర్వాత గుర్రం మీద వచ్చి యుద్ధం చేస్తుంటే వాడిని, వాడి గుర్రాన్ని. ఏనుగు మీదొచ్చి యుద్ధం చేస్తుంటే వాడిని, వాడి ఏనుగుని, వాడి మావటి వాడిని. కింద నిలబడి యుద్ధం చేస్తున్నాడంటే వాడిని. వీళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. ఆ యుద్ధంలో సపోర్ట్ సిస్టమ్ ఎవరున్నారో, హెల్పర్స్ ఎవరున్నారో వాళ్ళెవ్వరి మీద మనము ఆయుధాలు టార్గెట్ చేయడానికి వీల్లేదు. ఇట్లాంటివి చాలా రూల్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అవన్నీ యూజువల్‌గా తప్పరు. తప్పితే మళ్ళీ దానికి మీటింగ్స్ అవన్నీ పెట్టుకుంటారు. ఏంటో చేస్తారు. ఇది ఇనుప గుదియలని చెప్తుంటాను గదా! ఇట్లా ఉంటాయి. ఏసి పెడిమని కొట్టడానికి ఇవి పైగా చెక్కవి ఉండొచ్చు, ఇనుపవి ఉండొచ్చు. నిన్న గూడా మనం పోయిన వారం చదువుకున్నట్టున్నాం. మనవాడు ఇక్కడ చూసారా ముళ్ళలాగా ఉంటాయి. ఏవో మేకుల్లాగా ఉన్నాయని ఏదో చెప్పారు. అట్లా ఉంటాయి. వీటినేసి గుచ్చితే ఇంకేమైనా ఉందా అక్కడ? ఈయన గూడా ఏదో పట్టుకున్నాడు. ఈయన పట్టుకున్నది గూడా ఇనుప మేకులన్నీ దానికున్నయి. క్లబ్ అంటారు దీన్ని యాక్చువల్‌గా క్లబ్స్ అని పిలుస్తారు. ఆ క్లబ్స్ ఏసి కొడితే అయిపోతారు. ఇదేంటో ఇంకా విచిత్రంగుంది. ఇది ఇవతల సైడ్ దీనికి 2 వైపులా ఉంది దీని అందము. ఇవతల వైపు నుంచి ఏసి కొట్టొచ్చో, కొయ్యొచ్చో ఏంటో, ఇవతల వైపు నుంచి నరకేయొచ్చట ఉన్నట్టుంది. ఇటు నుంచి పొడవచ్చు. అట్లా ఒకటే దానికి రకరకాలుగా ఉన్నాయి ఆప్షన్స్. ఎంత డ్యామేజ్ చేయగలము అది అమ్మో! అది ఎంత భయంకరంగా ఉందో ఇదేసి కొట్టారంటే ఎవరైనా సరే ఇటు నుంచి గుచ్చొచ్చు గుండెలోకి. ఇటు పట్టుకుంటాడేమో మరి వాడు, ఆ వాడేవాడు. ఇటు సైడు ఏసి బాదాడంటే అయిపాయే అక్కడికి. ఇట్లా ఉన్నాయి ఒక్కోటి భయంకరంగా ఉన్నాయి. దానికి ఇంక ఇక్కడ బ్యాండ్స్ గూడా ఉన్నాయి. ఇనుప బ్యాండ్. ఇది ప్రాబబ్లీ చెక్కలాగుంది. దానికి ఇనుప బ్యాండ్స్, దానికి ముళ్ళున్నట్టున్నాయి. ఇంకేమున్నాయి? ఇంకివన్నీ రకరకాలుగున్నాయి. ఇదైతే మరీ భయంకరంగుంది. డేంజరస్‌గా. అన్నీ అట్లనే ఉన్నాయి చూస్తే. ఇవైతే ఇనుపవి. ఏవో బ్యాట్స్ ఉన్నట్టున్నాయి. బ్యాట్‌లాగా ఏదో మన క్రికెట్ బ్యాట్లున్నట్టున్నాయి. ఇవన్నీ నిజంగా వాడినవి ఇవన్నీ. ఒకానొక టైంలో రకరకాల దేశాల్లో రకరకాల ప్రజలు ఎందుకు యుద్ధాలు చేస్తారంటే ఏం చెప్తాం? యుద్ధాలెప్పుడైనా పరధనాలు కావాలనే జరుగుతూ ఉంటాయి. పరుల యొక్క భూమి కావాలి, పరుల యొక్క భార్యో, భర్తో వాళ్ళ పిల్లలో కావాలి, వాళ్ళ ధనమో గావాలి, వాళ్ళకి ఇంకేంటో ఉంటే అవి గావాలని ఒకళ్ళు అటాక్ చేస్తారు. ఒకళ్ళు డిఫెండింగ్ జేస్తుంటారు. అటాక్ చేసినా సరే, డిఫెండింగ్ చేసినా సరే, ఇది మారణాయుధాలైతే
ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రైమరీ స్పాట్‌లో ఉంటాయి. ఇంకివి కత్తులు. కత్తులను పెట్టుకునే ఒరలు. కొన్ని ఇక్కడ చూపించినట్టు లెదర్ తోటి చేయొచ్చు. కొన్ని ఇక్కడ చూపించినట్టు మెటల్స్ తోటి చేయొచ్చు. ఇది కంచుతోటి చేసినట్టున్నారిక్కడ. ఇదేంటో మరి ప్రాబబ్లీ ఐరన్ తోటా, స్టోన్ తోటి చేసినట్టున్నారు. ఏంటో మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేయొచ్చు. ఇవేమో కత్తులు కొన్ని ఇట్లా పొడుగ్గా ఉంటాయి. కొన్నేమో పొడుగ్గా ఉండి చివరన కొంచెం వంపు తిరిగి ఉంటాయి షార్ప్‌గా. ఇవేమో 2 కత్తులు ఇట్లాంటి మోడల్స్‌లో ఉన్నవి యూజువల్లీ 2 కత్తులు కలిపి వాడతారు. ఇది ఇంకొక రకం విచిత్రమైన టెక్నిక్. ఈ కత్తులను వాడేవాళ్ళు 2 స్వార్డ్స్‌ని పెట్టుకుంటారు. 2 చేతులతోటి ఒకటేసారి వాడగలరు. అదొక చాలా అందమైన టెక్నిక్ ఉంటుంది. ఇదేమో డైరెక్ట్‌గా పొడిచేది, ఇదేమో కోసేది, ఇదేమో గుచ్చేది, ఇదేమో ఏంటో చేసేది. ఇట్లా ఇన్ని రకాల కత్తులుంటాయి ఇట్లా. భయంకరంగా. వాటిని పట్టుకోవడానికి మళ్ళీ అందాలుంటాయి. ఇక్కడ పాపము ఈయన ఎవరికుందో ఇది గాని, ఏదో మీడియవల్ గ్రేట్ సార్డ్ ఆఫ్ వార్ అంట. మంచిది. సో, ఇది ఊరికనే చేయితోటి పట్టుకుంటే మొత్తం చేతులకి ఆహ్, పిడి పట్టుకుంటే ఆ చేతికి తప్పకుండా అన్ని కాయలు గాసి ఉండుంటాయి పాపము ఆ చేతులకి. లేదా కొన్ని కొన్ని సార్లు పిడి అందంగా తయారు చేసుకుంటారిట్లా పట్టుకోవడానికి. కొన్ని పిడి మెత్తగా ఉండడానికి లెదర్ తోటి అట్లా. ఇంకొక్కొక్కసారి లేకపోతే ఏదైనా చెక్కతోటి మరి చెక్క వాటితోటి చేస్తే గట్టిగా పట్టుకొని కొట్టామంటే విరుగుతుందో ఏంటో తెలీదు. దీనికి లెదర్ చుట్టినట్టున్నారు. పట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది. ఎందుకంటే మనం వాడుతున్నప్పుడు మన చేతికే నొప్పి పుట్టిందనుకోండి, మన చేతి గుచ్చుకుంటుందనుకోండి, మనకు కష్టం అనిపిస్తే మన చెయ్యి కోసుకుంటుంటే మనకి వాడబుద్ధి గాదు. కాబట్టి మన వైపు నుంచి కూడా చూసుకోవాలి. కొంచెం జాగ్రత్త జేసుకోవాలి. దానికి ఇది కత్తి, దాని పిడి, దాని ఒర. ఓహో! ఇదేంటో ఇంకా బాగుంది. ఏంటో రత్నాలు ఏమో ఏనుగు దంతాలు పెట్టి చేసినట్టుంది. ఇది చాలా మెరుస్తుంది మిలమిల. అవి కూడా ఉంటాయి మరి. ఇదేంటో పట్టుకోవడానికి. ఓహో! ఒక్కొక్కటి ఒక్కొక్క అందము. దేని అందం దానిది. ఓహో! దీనికి డిజైన్‌లు గూడా పెట్టుకున్నారేదో. పద్మం పెట్టుకున్నాడిన. ఎవరో గాని పెద్దాయన. ఆయన కత్తికొక పద్మాన్ని గూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ మామూలు పొడిచే కత్తులు. కానీ రకరకాల పిడి. మంచిది శుభము. అట్లా ఉంది పరిస్థితి. ఇట్లాంటివన్నీ పెట్టి టపా టపా పొడుచుకుంటూ ఉంటారు. దీనికి డిజైన్‌లెక్కువున్నాయి. బాగుంది. ఓహ్! గొడ్డలొచ్చిందొకటి. ఒక గొడ్డలొచ్చింది. అంతేకది. ఎన్ని చూస్తే అన్నుంటాయి. చూస్తున్న కొద్దీ ఉంటాయి. వీటిలో ఎన్నో కొన్ని దీనికైతే మరి దీనికి ఇంకా డిజైన్ పెంచారు. ఇంక ఎంత మనకి డబ్బులెక్కువ ఎన్నున్నాయంటే ఇంక అంత అందం పెంచుకుంటూ పోవడమే. అప్పుడేమైతుందో మరి? ఒకవేళ నేను వజ్రాలు పొదిగిన బంగారంతో చేసిన అందమైన పిడితో ఉన్న చాలా గొప్ప కాస్ట్‌లీ కత్తి పుచ్చుకొని ఎళ్ళాననుకోండి. అది యుద్ధంలో విరిగిపోయిందనుకోండి. అప్పుడేం జరుగుతుందో మరి? పైగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు బాగా తయారై ఒస్తారు. అంగదాలు, భుజకీర్తులు అవన్నీ పెట్టుకొని ఆభరణాలన్నీ ధరించొస్తారు. వీళ్ళేమో ఇవతల వాళ్ళు టపా, 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 టపా బాణాలవన్నీ ఏసి కత్తులతోటి, వాటితోటి, బరిసెలతోటి, ఈటెలతోటి, బళ్ళాలతోటి కాళ్ళు, చేతులు విరగ్గొట్టేసరికి కుండలాలతో సహా తలలన్నీ నేల మీద పడి దొర్లుతుంటే, ఇంకా ప్రాబబ్లీ ఆ బంగారమంతా దోచుకునే వాళ్ళు కూడా యుద్ధమైపోయిన తర్వాత అక్కడక్కడ తిరిగారనుకోండి, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళు గూడా. తర్వాత ఇప్పుడు ఈయన ఎవరో ఒకాయన బాగా అందంగా ఒకటి పిడితోటి తయారు చేసుకున్నాడు గదా! అవన్నీ దొరికాయనుకోండి. బావుంటుంది. డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది విషయము. కాబట్టి అక్కడ రన్నర్స్ ఎవరున్నారో, ఆ హెల్పర్స్ వాళ్ళందరికీ గూడా జీతాలవన్నీ వస్తాయి. కాక ఇక్కడ దొరికిన బంగారాలు, గింగారాలన్నీ కొట్టేసారనుకోండి, తీసుకొనెళ్లి అమ్ముకున్నారనుకోండి బోలెడు లాభాలుంటాయి. అసలు యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి లాభం. అది నేను కనిపెట్టింది ఇంతకి ఫైనల్‌గా. ఇక్కడ మరి చాలా ఉన్నాయి. బళ్ళాలు, కత్తులు అవన్నీ. సరే ఇంతకది విషయము. ఎంతో కొంత కొంచెం జనరల్‌గా ఐడియా వచ్చింది కాబట్టి, ఇంకిక్కడి నుంచి రామచంద్రమూర్తి చేస్తున్న యుద్ధంలోకి వెళ్దాం.
నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ ఖరస్యాపి అభవత్ త్రాసః దృష్ట్వా రామస్య విక్రమం. త్రిశిరసా సహ త్రిశిరసుడితో సహా దూషణుడు కూడా ఆ రణే యుద్ధంలో నిహతం దృష్ట్వా చచ్చిపోయాడని చూసి ఖరస్యాపి ఖరుడికి కూడా త్రాసః అభవత్ భయం వేసింది. రామస్య విక్రమం దృష్ట్వా త్రిశిరసుడు దూషణుడు అందరూ కలిసి చనిపోయారు. అటువైపు ఇటువైపు రాముడు ఒక్కడు అట్లానే ఉన్నాడు. ఆయన పరాక్రమం అట్లా ఉన్నది. చూసేసరికి కరుడికి కూడా భయం వేసింది. సహ దృష్ట్వా రాక్షసం సైన్యం అవిసహ్యం మహాబలః హతం ఏకేన రామేణ త్రిశిరో దూషణౌ అపి. మొత్తం రాక్షస సైన్యం అది. అట్లాంటి ఇట్లాంటి సైన్యం కాదు, అవిసహ్యం, దాన్ని తట్టుకోవడం కష్టం. అటువంటి సైన్యం మొత్తము ఏకేన రామేణ ఒక్క రాముడి చేత త్రిశిరో దూషణమపి త్రిశిరసుడు దూషణుడితో సహా హతం పోయింది మొత్తం అని దృష్ట్యా చూసేసరికి సహ మహాబలః మహాబలవంతుడు పాపము కరుడు తక్కువవాడుగాడు. ఆయనకు కూడా భయం వేసింది. తత్ బలం హతభూయిష్టం విమనాః ప్రేక్ష్య రాక్షసః ఆససాద ఖరః రామం నముచిః వాసవం యథా. ఆ బలం పాపము అది మొత్తం హతభూయిష్టం, ఇంక ఏమీ లేకుండా అడుగంటి పోయింది. అడుగు బడుగు ఉన్నారు ఇంకొకళ్ళిద్దరు అక్కడక్కడ. అది ప్రేక్ష చూసేసరికి మన రాక్షసుడు విమనాహ మనసంతా చెదిరిపోయింది పాపము మన ఖరుడికి. అయినా కూడా మూర్ఖుడు మన ఖరుడు కాబట్టి రాముణ్ణి ఆససాద రాముడి దగ్గరికి వచ్చాడు యుద్ధం చేయడం కోసమే. ఎట్లా అంటే నముచి వాసవుడి దగ్గరికి వెళ్ళినట్టు, నముచి ఇంద్రుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళిపోయినట్టు మన ఖరుడు రాముడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు పాపము. వికృష్య బలవత్ చాపం నారాచాన్ రక్తభోజనాన్ ఖరః చిక్షేప రామాయ క్రుద్ధాన్ ఆశీవిషాన్ ఇవ. ఇంకా మన ఖరుడు ఏం చేశాడంటే క్రుద్ధాన్ ఆశీవిషాన్ ఇవ, మహాకోపంతో ఉన్న పాముల్లాగా ఉన్న రక్తభోజనాన్ రక్తాన్ని తాగే నారాచ బాణాలను బలవంతంగా రామాయ చిక్షేప రాముడి పైన వేసి కొడుతూ ఉన్నాడు. బలంగా చాపాన్ని ధనస్సుని వికృష పట్టుకుని బలంగా పట్టుకున్నాడు ధనస్సును. రక్తం చవి చూసే బాణాలను రాముడి పైన వేసి కొడుతూ ఉన్నాడు. జాం విధూన్వన్ సుబహుశః శిక్షయా అస్త్రాణి దర్శయన్ చచార సమరే మార్గాన్ శరైః రథగతః ఖరః. మన ఖరుడేం చేశాడంటే జాం విధూన్వన్, జా అంటే నారి, నారి లాగుతున్నాడు. సుబహుశః ఇంక ఎన్నో అస్త్రాలను అవన్నీ శిక్షయా పాపం చాలా ట్రైనింగ్ తోటి అభ్యాసంతో నేర్చుకున్నాడు మనవాడు. ఎంతో శిక్షణ పొందిన ఆ అస్త్ర విద్యలన్నింటినీ దర్శయన్ ప్రదర్శిస్తూ రథగత రథంలోనే ఉండి ఈ పదాతితో యుద్ధం చేస్తూ ఉన్నాడు మన ఖరుడు. మామూలుగా అయితే రథికుడితో భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నవాడు భూమి మీద, గుర్రం పైన యుద్ధం చేస్తున్నవాడు గుర్రం పైన, ఏనుగు పైన యుద్ధం చేస్తున్నాడు ఏనుగు పైన, అట్లా చెయ్యాలి. కానీ ఇక్కడ వీడైతే రథం ఎక్కే ఉన్నాడు. ఆయన పాపం నేల మీద నిలబడే యుద్ధం చేస్తున్నారు అప్పటి నుంచి పొద్దునుంచి. ఆ సమరే ఆ యుద్ధంలో శరైహి ఆ బాణాలని వదులుతూ మార్గాంచచార రకరకాలుగా యుద్ధంలో తిరుగుతూ ఉన్నాడు. అన్ని వైపుల నుంచి మన రాముణ్ణి అటాక్ చేసి బాణాలు వేస్తూ ఉన్నాడు. సహా సర్వాశ్చ దిశః బాణైః ప్రదిశసః చ మహారథః పూరయామాస తం దృష్ట్వా రామః అపి సుమహద్ధనుః. సహ మహారథుడు బాణైః బాణాలతో సర్వాః దిశః ప్రదిశసః చ
దిక్కులను మూలలను మొత్తాన్ని బాణాలతో పూరయామాస నింపుతున్నాడు మన ఖరుడు. ఇటువైపు రామః అపి రాముడు కూడా తం దృష్ట్వా అది చూస్తూనే ఉన్నారు. తన సుమహ ధనుహు ఆయన ధనుస్సెత్తి ఆయన కూడా దిక్కులన్నీ బాణాలతో పూరయామాస నింపుతున్నారు. మన వాల్మీకి మహర్షి ఈ పూరయామాస సర్వాహ దిశః బాణైః ప్రదిశసః చ పూరయామాస అన్నది ఇద్దరికి సమానంగా రాశారు. ఆయనేమో మహారథుడు రథం మీద ఉన్నాడు, ఈయనేమో భూమి మీద ఉన్నారు. ఆయన ధనుస్సు ఎత్తాడు, ఈయన ధనుస్సు ఎత్తాడు. ఆయన బాణాలు వేస్తున్నాడు, ఈయన బాణాలు వేస్తున్నాడు. ఒక్కటేసారి ఇద్దరు బాణాలు వేస్తూ ఉంటే మొత్తం దిక్కులన్నీ నిండిపోయాయని పూరయామాస అని ఒకటేసారి రాశారు ఆయన. ఎందుకంటే ఆయన వేసిన దాకా వెయిట్ చేసి ఈయన తర్వాత వేసి ఇవన్నీ కాదు, ఒకటేసారి వేసేస్తున్నారు ఇద్దరు. సహ సాయకైః దుర్విసహైః సస్ఫులింగైః ఇవ అగ్నిభిః నభః చకార అవివరం పర్జన్యః ఇవ వృష్టిభిః. సహా ఆ విధంగా ఇద్దరు ఒకళ్ళపైన ఒకళ్ళు బాణాలు వేసుకుంటూ ఉంటే ఆ సాయకైః ఆ బాణాలతో అవి ఎట్లా ఉన్నాయి, దుర్విసహైః వాటిని సహించడం కష్టం. పైగా అవి స్ఫులింగైః అగ్నిభిః ఇవ నిప్పురవ్వలు కురుస్తూ ఉన్న అగ్ని శిఖల్లాగా ఉన్నాయి బాణాలు. అవి మొత్తము దిక్కులు మూలలన్నీ నింపేశాయి. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆకాశం ఎక్కడ నభః, ఆకాశంలో ఎక్కడ వివరం అన్నది లేదు, సందు అన్నది ఖాళీ అన్నది లేకుండా, అవకాశం అన్నా వివరము అన్నా సందు అన్నా ఖాళీ అన్నా ఒకటే అర్థము. అవకాశం అంటే కూడా సందు అని అర్థం. ఆకాశానికి అవకాశం లేకుండా, ఆకాశంలో ఏమాత్రం ఖాళీ లేకుండా బాణాలతో నింపేశారు. ఎట్లా అంటే పర్జన్యః వృష్టిభిః ఇవ, పర్జన్యుడు మేఘాలన్నీ వర్షాన్ని ధారాపాతంగా కురిపించినట్టు కురిపించేస్తున్నారు వీళ్ళు. మన భూమి ఆకాశాలు నిండిపోయేట్టు, దిక్కులన్నీ నిండిపోయేట్టు బాణాలతో. తద్బభూవ సితైః బాణైః ఖరరామ విసర్జితైః పర్యాకాశం అనాకాశం సర్వతః శరసంకులం. తత్ సితైః బాణైః ఆ వాడి అయిన బాణాలతో, ఖరరామ విసర్జితైః కరుడు రాముడు వదులుతూ ఉన్న వాడి అయిన బాణాలతో, పర్యాకాశం ఆ చుట్టుపక్కల ఉన్న ఆకాశం మొత్తము, సర్వతః శరసంకులం అన్ని వైపుల నుంచి బాణాలతో దట్టంగా నిండి, అనాకాశం బభూవ అసలు ఆకాశం అంటే అవకాశం అంటే సందు ఖాళీ అని అర్థం. అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నది అక్కడ. శరజాలావృతః సూర్యః న తదా స్మ ప్రకాశతే అన్యోన్య వధ సంరంభాత్ ఉభయోః సంప్రయుజ్యయోః. ఉభయోః వాళ్ళిద్దరూ సంప్రయుజ్యయోః ఆ విధంగా యుద్ధం చేస్తున్నారు. ఎట్లా, అన్యోన్య వధ సంరంభాత్ ఒకళ్ళనొకళ్ళు సంహరించుకోవాలన్న ఉద్దేశంతోటే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఫిజికల్ ఫిట్నెస్ కోసము ఊరికినే ఏదో ఫెన్సింగ్ చేయట్లేదు. ఒకళ్ళనొకళ్ళు చంపాలన్న ఉద్దేశంతోటే యుద్ధం చేస్తూ ఉంటే, శరజాల ఆవృతః ఆ బాణాలతో ఆవరించబడి సూర్యుడు కూడా తదా ఆ సమయంలో న ప్రకాశతే స్మ అసలు ఆకాశం నిండా భూమి ఆకాశాలు మధ్యలో ఉన్న దిక్కులన్నీ బాణాలతో నిండేసరికి పైన ఉన్న సూర్యుడిని కూడా కప్పేసాయి. ఇవి సూర్యుడు కూడా కనిపించట్లేదు, అంత దట్టంగా ఉన్నాయి మన బాణాలు. తతః నాళీక నారాచైః తీక్ష్ణాగ్రైః వికర్ణిభిః ఆజఘాన ఖరః రామం తోత్రైః ఇవ మహాద్వీపం. ఇంక మన కరుడు తతః అప్పుడు, నాళీకాలంటే నాళాలతో గొట్టాలతో ఉన్నవి, నారాచాలంటే కురచగా చిన్నగా ఉన్నవి, తీక్ష్ణమైన అంటే షార్ప్గా ఉన్న ఎడ్జెస్ తోటి ఉన్నవి ములుకులతో, వికర్ణిభిః వింగ్స్ తో ఉన్నవి చూపించాను కదా ఇప్పుడు. ఇట్లా గుచ్చుకున్నాయంటే బయటికి లాగామంటే లోపల ఉన్న కండలతో సహా వస్తాయని, ఆ రకంగా రెక్కలతోటి ఉన్నవి వికర్ణిభిః. అట్లానే తీక్ష్ణాగ్రైః అంటే షార్ప్ పాయింటెడ్ ఎడ్జెస్ తోటి ఉన్నవి, అవి కూడా చూపించాను కదా. నారాచాలంటే చిన్న చిన్నగా ఉన్న బాణాలు, నాళికాలంటే వెదురుతో వాటితో ఖాళీగా ఉన్న మధ్య భాగంతో తయారు చేసిన బాణాలు. అట్లాంటివన్నీ తీసుకున్నాడు మన కరుడు. రామం ఆజగాన రాముడి పైన వేసి కొడుతున్నాడు. ఎట్లా అంటే
ఒక మహాద్వీపం పెద్ద ఏనుగు పైన తోత్రాలు అంటే ఇంకొక తోత్రాలను కూడా చూపించాను గదా! గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. పెద్ద ములగర్రకు చివర్న ఒక చిన్న కత్తిలాగా ఉంటుంది. కొయ్యడానికి వీలుగా ఏదో పశువులను మేపుతూ ఉన్న సమయంలో పైన ఉన్న కొమ్మల్ని కిందికి లాగడానికి అని చెప్తూ ఉన్నప్పుడు చెప్పాను గదా! అటువంటి బాణాలను గూడా తీసి, అవి కూడా వేసి కొడుతూ ఉన్నాడు మన రాముడి పైన. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదృశుః సర్వభూతాని పాశహస్తం ఇవ అంతకం. రథంలో ఉన్నాడు కరుడు. ధనస్సు పట్టుకున్నాడు మన రాక్షసుడు. ఆ విధంగా పర్యవస్థితం తం నిలబడి ఉన్న రాక్షసుణ్ణి సర్వభూతాన్ని దదృశుః సర్వభూతాలు అందరూ చూస్తూ ఉన్నారు. ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు మన కరుడంటే, ఆ రథంలో నిలబడి ధనుస్సు పట్టుకుని నిలబడి ఉన్నవాడు పాశహస్తం అంతకం ఇవ కాలపాశాన్ని మృత్యుపాశాన్ని పట్టుకుని అంతకుడు యముడు నిలబడితే ఎట్లా ఉంటాడో అట్లా నిలబడి ఉన్నాడు ఒకవైపు మన కరుడు. ఇటువైపు రామచంద్రుడెట్లా ఉన్నాడో హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం కరహ తదా. మిగిలిన ప్రాణులందరూ కరుణ్ణి చూస్తూ ఉన్నారు. కరుడేమో రాముణ్ణి చూస్తున్నాడు. రాముడెట్లా ఉన్నాడు? రాముణ్ణి చూసి నేమనుకుంటున్నాడు? ఓహో! మన రాముడు సర్వసైన్యస్య హంతారం మొత్తం సైన్యాన్ని చంపాడు. పౌరుషే పర్యవస్థితం పౌరుషంతోటే నిలబడి ఉన్నాడు. మహాసత్వం గొప్ప శక్తిమంతుడే కానీ ఇంత యుద్ధం చేస్తున్నాడు పొద్దటి నుంచి సాయంత్రం అవుతూ ఉన్నది మొత్తం సైన్యాన్ని ఒక్కడే సంహరించాడు. పరిశ్రాంతం అలిసిపోయి ఉన్నాడు అని మేనే అనుకుంటూ ఉన్నాడు మన కరుడు. తం సింహం ఇవ విక్రాంతం సింహ విక్రాంత గామినం దృష్ట్వా న ఉద్విజతే రామః సింహః సింహం ఇవ అపరం. ఇప్పుడు రాముడు కరుణ్ణి ఎట్లా చూస్తున్నాడు? తమ్మ ఆ కరుణ్ణి రాముడు సింహం ఇవ ఒక సింహం ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తున్నాడు కరుడు రాముడికి. సింహం లాంటి పరాక్రమంతో ఉన్నాడు. సింహ విక్రాంత గామినం సింహం యొక్క పరాక్రమం సింహం పరాక్రమంతో నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా కదులుతున్నాడు. అటువంటి వాణ్ణి దృష్ట్వా చూసి మన రాముడు నా ఉద్విజతే ఏమీ ఉద్వేగం పొందలేదు. అపరం సింహం ఇవ ఇంకొక సింహాన్ని ఒక సింహం చూస్తే ఎట్లా ఉంటుంది? పక్కన సింహాన్ని చూస్తే అట్లానే చూస్తున్నారు. ఒక్క తేడా ఏంటంటే మన కరుడు కూడా రాముణ్ణి మహాసత్వం పౌరుషంతో నిలబడ్డవాడు గొప్ప శక్తిమంతుడని అనుకున్నాడు కానీ ఇంత యుద్ధం చేసి అలసిపోయాడు అని తక్కువ అంచనా వేస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి ఈయనను తనకు సమానమైన ఇంకొక సింహం లాంటి పరాక్రమంతో ఉన్నవాడు అనే చూస్తూ ఉన్నారు. శత్రువులను తక్కువ అంచనా వేయడం అన్నది ఒక పెద్ద తప్పు అంజా రాంగ్ స్టెప్ అంటాం గదా! అట్లా చేస్తే దానివల్ల నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఎక్స్‌పెక్టేషన్ ఉన్నది అంటే తక్కువగా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. మనం శత్రువుని ఎప్పుడైనా సరే మనకు సమవుజ్జి అనే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. తతః సూర్యనికాసేన రథేన మహతా ఖరః ఆససాద రణే రామం పతంగః ఇవ పావకం. తతః ఇంక మన కరుడు సూర్యనికాసేన మహతా రథేన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న గొప్ప రథంలో నిలబడి ఉన్నాడు గదా! ఆయన ఆ యుద్ధంలో రాముడి దగ్గరికి ఆససాద వస్తూ ఉన్నాడు యుద్ధానికి. ఎట్లా వస్తూ ఉన్నాడు అంటే పతంగః పావకం ఇవ ఒక మిడత అగ్ని దగ్గరికి, నిప్పు దగ్గరికి ఎట్లా వచ్చి అందులో పడిపోతుందో అట్లా వచ్చేస్తూ ఉన్నాడు. తతః అస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః ఖరః చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం. వాడు వస్తే వచ్చాడు మిడతలాగా, ఏదో నిప్పులో పడ్డానికి వస్తున్న మిడతలాగా వస్తే వచ్చాడు గానీ వాడు పరాక్రమం హస్తలాఘవం బాగానే దర్శయం చూపిస్తూ వచ్చాడు. వాడి చేతి వాటము తక్కువేమీ లేదు. వాడి అస్త్ర విద్యల్లో లోపమేమీ లేదు. వాడేం చేశాడంటే అస్య రామస్య మహాత్మనః మహాత్ముడు రామచంద్రుడు ఆయన యొక్క చేతిలో ఉన్న
చాపము ధనస్సు. ఆ ధనస్సుకి ఆయన శరాన్ని, బాణాన్ని గూడా ఎక్కుపెట్టారు. వీడేం చేశాడు, ఒక్క బాణం వేసి కొట్టేసరికి ముష్టి దేశము అంటే ఎక్కడైతే పిడికిలితో ఆ ధనుస్సుని పట్టుకున్నారో రామచంద్రమూర్తి, అక్కడ కొట్టాడు వాడు. ఒక బాణంతో మన రామచంద్రమూర్తి ఎక్కడైతే పిడికిలితో ధనుస్సుని పట్టుకున్నారో బాణాన్ని సంధించి నారిలాగి అక్కడ వేసి కొట్టాడు. దాంతో ఏమైందంటే రామచంద్రమూర్తి చేతిలో ఉన్న ధనుస్సు బాణంతో సహా చిచ్చేదా ముక్కలైపోయింది. సహ పునః తు అపరాన్ సప్త శరాన్ ఆదాయ వర్మణి నిజఘాన ఖరః క్రుద్ధః శక్ర అసని సమప్రభాన్. సహ ఖరః మన కరుడు ఈసారి ఏం చేశాడంటే పునః మళ్ళీ అపరాన్ వేరే సప్త శరాన్ ఆదాయ ఒక 7 బాణాలు తీసుకున్నాడు. క్రుద్ధః మహాకోపంతో శక్ర అసని సమప్రభాన్. శక్రుడు అంటే ఇంద్రుడి యొక్క, అసని అంటే ఇంద్రుడి యొక్క పిడుగు అనుకోవచ్చు లేదా వజ్రాయుధం అనుకోవచ్చు. పిడుగుపాటులాగా వజ్రాయుధంలాగా ఉన్న ఒక 7 బాణాలను తీశాడు. రామచంద్రమూర్తి యొక్క వర్మ అంటే కవచం పైన వేసి నిజఘాన కొట్టాడు. ఒక్క బాణం తీసి ఆయన ఏం చేశాడు, మన రామచంద్రమూర్తి ఎక్కడ పట్టుకున్నారో పిడికిలి దగ్గర ధనుస్సుని అక్కడ కొట్టాడు. అక్కడ ఆ ధనుస్సు మధ్యలోకి విరిగిపోయింది. ఇప్పుడు ఒక 7 బాణాలు తీసి రామచంద్రమూర్తి కవచానికి వేసి కొట్టాడు. తతః తత్ ప్రహతం బాణైః ఖరముక్తైః సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్య ఆదిత్య వర్చసః. రాముడి యొక్క సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న ఆ కవచం కాస్త తతః అప్పుడు తత్ బాణైః ఖరముక్తైః సుపర్వభిః ప్రహతం. కరుడు వేసిన చక్కటి పర్వాలున్నవని చూపించాను గదా నేను. కొంచెం బొడిపెల్లాగా ఉన్నాయి, ఎందుకో దీంతోటి ఏంటి లాభమో నాకు తెలీదు గాని చూపించాను గదా! ఆ రకంగా పర్వాలతో, కణుపులతో ఉన్న బాణాలను తీశాడు ఎందుకో మరి. తీసి వాటిని వేసి కొట్టేసరికి మన రాముడి యొక్క కవచము భూమౌ పపాత ముక్కలై కింద పడిపోయింది. తతః శరసహస్రేణ రామం అప్రతిమ ఓజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరేఖరః. ఇంకా సమరే యుద్ధంలో మన కరుడు తతః ఇంకా చాలా బాణాలు తీశాడు. అప్రతిమమైన సాటిలేని ఓజస్సుతో ఉన్న రాముణ్ణి అర్ధయిత్వా బాణాలతో బాధ పెడుతూ, పైగా మహానాదం ననాద గట్టిగా అరుస్తూ ఉన్నాడు, పెడబొబ్బలు పెడుతూ ఉన్నాడు. వేగంగా బాణాలను రాముడి పైన, ఎందుకంటే ధనస్సు విరగ్గొట్టేశాడు, కవచాన్ని కూడా ముక్కలు చేశాడు. ఇప్పుడు వల్నరబుల్‌గా ఉన్న రాముడి పైన ఆయన శరీరంలోకి బాణాలను వేసి కొడుతూ ఉన్నాడు, అరుస్తున్నాడు పైగా. సహ శరైః అర్దితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః రరాజ సమరే రామః విధూమః అగ్నిః ఇవ జ్వలన్. మన రాఘవః సహ ఆయన శరైః అర్దితః బాణాలతో దెబ్బతింటూ ఉన్నారు. సర్వగాత్రేషు ఆ బాణాలు ఆయన దేహంలో అంతటా గుచ్చుకుంటూ ఉంటే క్రుద్ధః కోపం వస్తున్నది ఆయనకి. ఆయన ఎట్లా ఉన్నారు ఇంకా ఆ సమయంలో అంటే విధూమః అగ్నిః ఇవ జ్వలన్. పొగలేని అగ్నిలాగా ప్రకాశిస్తూ, వెలుగుతూ, మండుతూ ఉన్నారు ఆయన అక్కడ. తతః గంభీర నిర్హ్రాదం రామః శత్రునిబర్హణః చకార అంతాయ సహ రిపోః సజ్జం అన్యత్ మహద్ధనుః. తతః ఇంకా మన రామచంద్రమూర్తి శత్రునిబర్హణులు, శత్రువులను అంతమొందించే రామచంద్రమూర్తి ఏం చేశారంటే గంభీరంగా శబ్దం చేసే ఒక మహత్ ధనుస్సును రిపోహో అంతాయ తన శత్రువుని అంతం చేయడం కోసమే సజ్జంచకార ఇంకొక ధనుసు తీసుకున్నారు ఆయన. గంభీరమైన నాదం చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆ నారి సాగదీసి వదిలితే పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నది ఆ ధనుస్సు. అటువంటి ఇంకొక ధనుస్సుని తీసి దానికి నారి తొడిగారు ఇప్పుడు మన కరుణ్ణి చంపాలన్న ఉద్దేశంతోటే. ఇంతకీ ఆ ధనుస్సు ఎవరిచ్చారు రామచంద్రమూర్తికి?
సుమహత్ వైష్ణవం యత్ తత్ అతిసృష్టం మహర్షిణ వరం తద్ధనుః ఉద్యమ్య ఖరం సమభిధావత. ఆయన ధనుస్సు కవచము 2 విరిగిపోయేసరికి ఆయన గబగబా వెళ్ళారు మళ్ళీ తన పర్ణశాలకు బయట ఇట్లా గోడలాగా ఉన్నది గదా! చెక్కలతో, వెదురుతో కట్టుకున్నది. మట్టితో వాటితో పూసి అట్లా దానికి వేలాడదీశారు కదా! ఇవన్నీ ఆయుధాలు ఆయన ఇంటి చుట్టూ. సూర్లో కొన్ని కత్తులు అవన్నీ పెట్టుకున్నారు. అట్లా చేశారు గదా! అక్కడి నుంచి మళ్ళీ ఆయన వెంటనే ఈ ధనస్సు ఏ ధనస్సు? వరం ధనస్సు. అది శ్రేష్టమైన ధనస్సు. మామూలు ధనస్సు గాదు. వైష్ణవం ధనస్సు. మహర్షిన అతిసృష్టం. మన అగస్త్య మహర్షి ఇచ్చారు కదా! అప్పుడు. అగస్త్య మహర్షి కావాలనే నువ్వు ఈ ధనస్సు పుచ్చుకో. ఇది వైష్ణవం ధనస్సు. ఇదేమో ఇంకేవో ముఖ్యమైన బాణాలు, ఇదిగో ఇవి కత్తులని ఆయన కొన్నిచ్చారు గదా! ఆ ధనుస్సు పట్టుకొచ్చారు ఇప్పుడు రామచంద్రమూర్తి. అది పైగా పెద్దది. సుమహత్ చాలా పెద్దదైన శ్రేష్టమైన మహర్షి తనకు కావాలనే ఇచ్చిన ఏ ధనస్సు ఉన్నదో దానికి నారి తొడిగారు. దాన్ని ఉద్యమ్య ఎత్తి పట్టుకున్నారు. కరుడి దగ్గరికి సమభిధావత పరిగెడుతున్నారు ఇంక వాడిని చంపేయడం కోసమే. తతః కనకపుంఖైః తు శరైః సన్నత పర్వభిః బిభేద రామః సంక్రుద్ధః ఖరస్య సమరే ధ్వజం. ఇదేదో చాలా ముఖ్యంగా ఉన్నట్టున్నది. మళ్ళీ ఇంకెక్కడైనా వస్తే గూడా చూస్తాను. సన్నత పర్వాలు అంటే ఇట్లా కొంచెం ఎగుడు దిగుడుగా వంపు తిరిగి ఉన్న కణుపులతో ఉన్న బాణాలు ఎందుకవంత ముఖ్యమో గాని, ఫైనల్ ఇంక అంతు చూద్దాం అనుకున్నప్పుడే ఇవి తీస్తున్నారు ఎందుకో మరి. మన కరుడైనా సరే, ఈయనైనా సరే, నిన్న వాళ్ళు మన దూషణుడు వాళ్ళు చేస్తున్న యుద్ధంలో గూడా. సరే ఇంతకీ నేను మళ్ళీ వెళ్ళి ఆ బాణాలెక్కడ ఇందాక మీకు చూపిస్తూ నేను చూసానో, అక్కడ మళ్ళీ చదువుతాను. అక్కడ వాళ్ళు రాసిన నోట్స్ ఏమున్నాయో, ఎందుకదంత ముఖ్యమో అని. నాకు తెలిస్తే ఏమైనా చెప్తాను. గుర్తుంటే లేకపోతే నష్టం గూడా లేదు. కానీ ఇది చాలా ముఖ్యమైన బాణాల్లాగున్నాయి. ఒక పర్పస్ కోసం వాటిని అట్లా కొంచెం బొడిపెలతో వాటితో తయారు చేసినట్టున్నారు. ఇంతకీ అటువంటి కనక పుంఖైః బంగారపు పుంఖములతో ఉన్న శరాలను తీశారు. మన రామచంద్రమూర్తి సంక్రుద్ధః మహాకోపంతో ఖరస్య ఆ కరుడి యొక్క ధ్వజాన్ని ఆ సమరే బిభేద ఆ యుద్ధంలో కరుడి యొక్క ధ్వజాన్ని భేదించారు. ఆ తర్వాత సహ దర్శనీయః బహుధా వికీర్ణః కాంచన ధ్వజః జగామ ధరణీం సూర్యః దేవతానాం ఇవ ఆజ్ఞయా. ఏదో దేవతలు ఆజ్ఞాపిస్తే సూర్యుడు భూమిపైకి దిగి వచ్చినట్టు మన కరుడి యొక్క ధ్వజం పాపము చాలా దర్శనీయంగా ఉంది. చూడముచ్చటగా ఉన్నది. అటువంటి కాంచన ధ్వజము కాస్త బంగారపు ధ్వజము బహుదా వికీర్ణః ముక్కలు ముక్కలై చెల్లాచెదరుగా ధరణీం జగామ భూమి మీద పడ్డది. తం చతుర్భిః కరః క్రుద్ధః రామం గాత్రేషు మార్గణైః వివ్యాధ యుధి మర్మజ్ఞః మాతంగం ఇవ తోమరైః. మన కరుడేం చేశాడంటే ఇంకా తం రామం ఆ రాముడి పైన చతుర్భిః 4 బాణాలు తీశాడు ఈసారి. క్రుద్ధః మహాకోపంతో రాముడి గాత్రేషు ఆయన అన్ని అవయవాల పైన మార్గణైః ఎట్లా వదిలిపెడితే అట్లా వెళ్ళి శరీరంలో అవయవాల్లో గుచ్చుకునేలాంటి 4 బాణాలను మన మర్మజ్ఞుడు ఎటువంటి మర్మస్థానాల్లో వేసి కొడితే బాణాలు ఎట్లా గుచ్చుకుంటాయి, ప్రాణాలు విలవిల్లాడుతాయని ఆ మర్మాలన్నీ తెలిసినవాడు ఆ యుద్ధంలో మన రామచంద్రుడి అవయవాల పైన శరీరం పైన 4 బాణాలేసి వివ్యాధ కొట్టాడు. ఎట్లా అంటే తోమరాలని కూడా చెప్పాను కదా! తోమరాలంటే ఏదో చిల్లకోలలు అని పెద్ద కర్రలకు చివర్న ఏదో కత్తుల్లాగా ఉంటాయి. అటువంటి వాటితోటి ఏనుగులని ఎట్లా పొడుస్తారో అంకుశాలు అట్లాంటి వాటితో అట్లా ఉన్నాయి బాణాలివి. వాటిని వేసి కొట్టాడు. అవన్నీ రామచంద్రమూర్తికి వచ్చి గుచ్చుకున్నాయి. సహ రామః బహుభిః బాణైః ఖరకార్ముక నిసృతైః విద్ధః రుధిరసిక్తాంగః బభూవ రుషితః భృశం. సహ రామః మన రామచంద్రమూర్తి కరకార్ముక నిసృతైః కరుడి యొక్క కార్ముకము ధనస్సు నుంచి
నిస్సృతము వదిలిపెట్టబడ్డ బహుభిః బాణైః చాలా బాణాలతో విద్ధః కొట్టబడ్డవాడై రుధిరసిక్త అంగః రక్తమంతా కారుతూ ఉన్నది ఒళ్ళంతా ఆయనకు. భృశం ఋషితః బభూవ ఆయనకి మహాకోపం ఇంకా పెరుగుతూ ఉన్నది. సహ ధనుః ధన్వినాం శ్రేష్టః ప్రగృహ్య పరమ ఆహవే ముమోచ పరమేశ్వాసః షట్శరాన్ అభిలక్షితాన్. ఈసారి అభిలక్షితాన్ గురి చూసి కొడుతున్నారు. ఇంతకు ముందు రామచంద్రమూర్తి వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆయన చుట్టూ నిలబడి యుద్ధం చేస్తుంటే ధనుస్సుని గుండ్రంగా తిప్పుతూ ఆయన కళ్ళు మూసుకునే బాణాలు వేసేశారు. ఇప్పుడు అట్లా కాదనుకున్నారు. ఆయన ఏం చేశారంటే సహా ఆయన ధన్వినాం శ్రేష్ఠ ధనుష్మంతుల్లోనే శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి. ఆయన ఏం చేశారంటే ఆ పరమ ఆహవే ఆ గొప్ప యుద్ధంలో రామఖర యుద్ధంలో ఆ శ్రేష్ఠ ధను ప్రగృహ్య ఆ శ్రేష్టమైన ధనుస్సుని పుచ్చుకుని అభిలక్షితాను గురి చూసి షట్ ఒక 6 బాణాలను ఆ పరమేశ్వాస గొప్ప ధనుర్ధారి రామచంద్రమూర్తి ముమోచ వదిలేరు. ఈసారి ఒక 6 బాణాలను గురి చూసి వదిలేరు. గురి చూసి ఒకటేసారి వదిలితే అవి ఎట్లా వెళ్ళాయి జిప్ జిప్ అని. శిరసి ఏకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోః అధా అర్దయత్ త్రిభిః చంద్రార్ధవక్త్రైః చ వక్షసి అభిజగానః. ఏకేన బాణైన శిరసి ఒక్క బాణము తలకి వెళ్లి గుచ్చుకున్నది మన కరుడికి. ద్వాభ్యాం 2 బాణాలతో బాహ్వోహో 2 భుజాలకు వేసి కొట్టారు. ఆ విధంగా అర్ధయత్. తర్వాత త్రిభిహి ఒక 3 బాణాలు అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలు అవి కూడా చూపించాను కదా, వాటి మొలుకులు అర్ధచంద్రాకారంలో ఉన్నవి. అవెందుకు అంటే వక్షసి వక్షస్థలంలో వేసి అభిజగాన కొట్టారు. ఒకటి తలకి కొట్టారు, 2 భుజాలకి, 3 వక్షస్థలానికి, మొత్తం 6 బాణాలు. తతః పశ్చాత్ మహాతేజాః నారాచాన్ భాస్కరోపమాన్ జిగాన్సుః రాక్షసం క్రుద్ధః త్రయోదశ సమాదదే. ఇంకా తతపశ్చాత్ ఇంకా తర్వాత మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి నారాచ బాణాలను తీశారు. అవి భాస్కర సమానంగా ఉన్నాయి. క్రుద్ధః మహాకోపంతో అవన్నీ అంటే మొత్తం త్రయోదశ, ఇప్పుడు 6 వేసి కొట్టారు కదా, ఇప్పుడు 13 తీశారు. తీసి ఎందుకు అంటే రాక్షసం జిఘాన్సుహు రాక్షసుణ్ణి సంహరించాలన్న ఉద్దేశంతోటే ఒక 13 బాణాలను తీశారు. ఇప్పుడు తతః అస్య యుగం ఏకేన చతుర్భిః చతురః హయాన్ షష్టేన తు శిరః సంఖ్యే ఖరస్య రథసారథేః త్రిభిః త్రివేణుం బలవాన్ ద్వాభ్యాం అక్షం మహాబలః ద్వాదశేన తు బాణేన ఖరస్య సశరం ధనుః చిత్వా వజ్రనికాసేన రాఘవః ప్రహసన్నివ త్రయోదశేన ఇంద్రసమః బిభేద సమరే ఖరం. తతః ఇంకా మన రామచంద్రమూర్తి రాఘవః ప్రహసన్నివ నవ్వుతూనే, కోపం ఉన్నది, కోపంతో కూడిన నవ్వు, పైగా ఇంకా డేంజరస్. ఏకేనా 13 బాణాల్లో లెక్క చూసుకోండి జాగ్రత్తగా. ఏకేనా ఒక్క బాణంతో యుగం ఆ రథం యొక్క కాడి ఉంటుంది కదా, గుర్రాల్ని 4 గుర్రాలు ఉన్నాయి కదా, వాటిని కలిపి ఉంచే కాడి ఏది ఉంటుందో ఆ కాడిని విరగ్గొట్టేశారు. ఒక్క బాణం అయిపోయింది. చతుర్భిః 4 బాణాలతో హయాన్ చతురః 4 గుర్రాలను చంపారు. 5 బాణాలు అయిపోయాయి. షష్టేన 6 బాణంతో ఖరస్య రథసారథేః శిరః కరుడి యొక్క రథసారథి తలను కొట్టారు సంఖ్య యుద్ధంలో. మొత్తం ఎన్ని 6 అయ్యాయి. తర్వాత త్రిభిః ఇంకా 3 తీశారు. ఈ బాణాలు ఏం చేశాయి, త్రివేణుం ఏదైతే ఈ గుర్రాలను రథసారథి కూర్చునే ప్రాంతాన్ని కలుపుతూ 3 తాళ్లతో కలిపి ఉంచుతారు, దానిని తెంపేశారు. ఆ తర్వాత బలవాన్ మన బలవంతుడు రామచంద్రమూర్తి ద్వాభ్యాం ఇంక 2 బాణాలు తీశారు కదా, ఆ బాణాలతో ఆ మహాబలుడు ఆ రథం యొక్క అక్షము అంటే
ఆ బండి చక్రాలుంటాయి గదా! రథానికి 2 వైపుల చక్రాలకు అక్షములుంటాయి. యాక్సిస్. ఆ మధ్యలో ఉంటాయి. వాటిని కొట్టారు. కాబట్టి రథ చక్రాలు విరిగిపోయాయి. ఆ తర్వాత ద్వాదశేన బాణేన 12 బాణంతో ఖరస్య సశరం ధనుః కరుడి యొక్క ధనుస్సు బాణంతో సహా విరగ్గొట్టేశారు. చిత్వా ఈ విధంగా ఛేదించి రాఘవుడు నవ్వుతూ త్రయోదశేన 13 బాణంతో 13 బాణం ఎట్లా ఉంది? వజ్రనికాసేన వజ్రాయుధంలాగా ఉన్నది. ఈయనేమో ఇంద్రుడికి సమానంగా ఉన్నారు. ఈయన వేస్తున్న బాణము వజ్రాయుధానికి సమానంగా ఉన్నది. అటువంటి బాణాన్ని ఆయన ఆ యుద్ధంలో కరుడి పైన వేసి బిభేధ కొట్టారు. ప్రభగ్న ధన్వా విరదః హతాశ్వః హతసారథిః గదాపాణిః అవప్లుత్య తస్థౌ భూమౌ ఖరః తదా. ఇంక మన కరుడు పాపం తదా అప్పుడు అంతవరకు రథమెక్కే యుద్ధం చేశాడు పాపం ధనుసుతో వాటితో. ఇప్పుడు ఒక్క బాణంతో కాడి విరగ్గొట్టాడు. 4 బాణాలతో గుర్రాలు. గుర్రాలు కాగానే గుర్రాల వెనక ఉన్న ఆ వేణువేదో, ఆ వెనకాల సారథి, ఆ వెనకాల మనవాడి ధనుస్సు అవన్నీ. మొత్తం అన్నీ భగ్నమైపోయేసరికి ప్రభగ్న ధన్వా ధనస్సు భగ్నమై ముక్కలైపోయి, విరదః రథం ముక్కలు చెక్కలైపోయి, హత అశ్వః గుర్రాలు మరణించి, హత సారథిః సారథి మరణించి, అన్నీ పోగా ఇప్పుడు మనవాడేం చేశాడంటే గదాపాణిః గదను పట్టుకున్నాడు. ఇంకా ఆ విరిగిపోయిన రథంలో నుంచి, ఆ ముక్కలు చెక్కలైన రథంలో నుంచి అవప్లుత్య బయటికి దూకాడు. భూమౌ తస్థౌ భూమి మీద నుంచున్నాడు. ఇప్పుడు ఇంకా భూమి మీద నిలబడి యుద్ధం చేస్తాడు మనవాడు. తత్కర్మ రామస్య మహారథస్య సమేత్య దేవాః చ పరమర్షయః చ అపూజయన్ ప్రాంజలయః ప్రహృష్టాః తదా విమానాగ్రగతాః సమేతాః. ఇంతవరకు వాడు ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, వాటి మీద చాలా మందిని మార్బలాన్ని తీసుకొచ్చాడు. యుద్ధాలన్నీ అట్లానే జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి భూమి మీద నిలబడి చేస్తూ రావాల్సి వచ్చింది వీడికి యుద్ధం పాపము. ఇటువంటి ఘనకార్యం సాధించిన రాముణ్ణి చూసి ఆ మహారథుడి యొక్క రాముడి యొక్క తత్కర్మ అది ఎంత గొప్ప బృహత్కర్మ, అది ఘనమైన కార్యం, అది ఘనకార్యాన్ని చూసి దేవతలందరూ మహర్షులతో సహా అందరూ కూడా సమేత్య కలిసి ప్రహృష్టాహ ఎంతో సంతోషించి ప్రాంజలయ చేతులు కట్టుకునే విమానాగ్రగతాహ వాళ్ళ వాళ్ళ విమానాల్లో ఉండే సమేతాహ కలిసి తదా అప్పుడు రాముడు చేసిన ఆ ఘనకార్యాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉన్నారు. అపూజయన్ అన్న చోట ఈ సర్గ కూడా పూర్తయింది. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే అష్టావింశ సర్గ సంపూర్ణం. ఇంకా తర్వాత ఇక్కడ రాముడు కరుడు ఇద్దరు, ఇంకా కరుడు కూడా నేల మీద నిలబడ్డాడు. ఇంకా చివరిసారి రామచంద్రమూర్తి కరుడితో మాట్లాడతారు. కొన్ని ధర్మాలు ఉపదేశం చేస్తారు. ఏమిరా ఇట్లా ఉన్నావు, ఎందుకురా చెడిపోయావు అని చెప్తాడు. వాడికి ఉపదేశాల్లా ఎందుకు కనిపిస్తాయి, వాడు ఇంకా చాలా బేరాలు పలుకుతాడు. రామచంద్రమూర్తి కూడా మళ్ళీ కొన్ని చెప్తారు, మళ్ళీ వాడు కూడా కొన్ని చెప్తాడు. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి ఇంక ఉపయోగం లేదని నిర్ణయించుకుని వాడిని చంపేస్తారు. అదంతా జరగవలసి ఉన్నది. మళ్ళీ మనం వచ్చే వారం వచ్చి కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.